ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే కనుక, లోకంలో ఉన్న తన వారిని దేవుడు ఏర్పరచుకొని వారిని అంతము వరకు ఏం చేశాడంటే ప్రేమించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3:16 చదివితే కనుక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటుంది. అంటే దేవుని ప్రేమ ఆయన నీకివ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమ నీకిచ్చి, నీ ప్రేమ ఆయన పొందుకొని నిన్ను నిత్యరాజ్య వ్యాప్తి కొరకు నిత్యరాజ్యములో తన బిడ్డగా చేర్చుకోవటానికి ఆయన నిన్ను సిద్ధపరచటానికే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ నువ్వు పొందుకొని ఆ ప్రేమకు నువ్వు పాత్రుడివై ఆ ప్రేమను నువ్వు ఇతరులకు పంచినట్లయితే నీవు కూడా క్రీస్తు వలె జీవించగలవు, క్రీస్తు వలె ప్రేమించగలవు, క్రీస్తు వలె సువార్తనించగలవు, అంటే ప్రకటించగలవు. అట్టి సువార్తను, అట్టి ప్రేమను, అట్టి కృపను నువ్వు పొందుకొని నువ్వు కూడా దేవుని బిడ్డగా జీవించమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్.